నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వివాహేతర సంబంధం వల్ల మరో కుటుంబం బలైపోయింది. మధ్యప్రదేశ్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. మనోహర్, ద్రౌపది ఇద్దరు భార్యాభర్తలు. ఈ ద్రౌపది సురేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన భర్త మనోహర్, ద్రౌపది ఇది సరికాదు, నువ్వు నీ ప్రవర్తన మార్చుకో, ఆ వ్యక్తిని మర్చిపో అంటూ ఆమెను కాస్త మందలించటంతో ఆమె దాన్ని వేరేగా ఆలోచన చేసి భర్త పైన పగబట్టుకుంది. దీంతో నిన్ను వరకట్నపు వేధింపులు కేసు పెట్టి నిన్ను జైలు పాలు చేస్తాను అంటూ, పోలీసులు నిన్ను తీసుకుపోతారు అంటూ ఆ భర్తను బెదిరించింది ద్రౌపది. సో భార్య మాటలతో భయపడినటువంటి మనోహర్ తన తల్లి పూల్ రాణి 70 సంవత్సరాల తన వృద్ధురాలైన తల్లితో పాటు 18 సంవత్సరాల శివాని అనే కూతురు, అలాగే 16 సంవత్సరాల కొడుకు మనోహర్, అతనికి 45 సంవత్సరాలు, మొత్తం ఈ నలుగురు కూడా, అంటే మనోహర్ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ద్రౌపది అలాగనే ఆమె ప్రియుడు సురేంద్రను అరెస్టు చేశారు. ఇది ఎంత దారుణంగా ఉంది. అసలు మనుషుల ప్రాణాలు అంటేనే లెక్క లేకుండా పోయింది. వాళ్ళకి నచ్చినటువంటి వ్యవహారాలు కొనసాగించడం కోసం కుటుంబాలను బలి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబాలను బలి తీసుకుంటున్నారు అని చాలా క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య ఒక మంచి అనుబంధం కొనసాగుతున్న క్రమంలోనే వేరే వ్యక్తుల మోజులో పడి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఇటు మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, వాళ్ళ ఇష్టానికి ఇటు కుటుంబాన్ని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఇది తెలిసినటువంటి భర్త అయితే ఏమవుతాడు, అతని పరిస్థితి ఏంటి, లేకపోతే భార్య అయితే ఏమైపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన కుటుంబం పరిస్థితి ఏంటి అని ఏమాత్రం బాధ్యత లేకుండా, ఆలోచించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇలా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి వివాహేతర సంబంధాల వల్ల కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో అనేక రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న హత్యలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణం అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలు. ఈ రెండిట్లో మళ్ళీ కంపేర్ చేస్తే ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్నటువంటి, అంటే వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి ఎక్కువగా పెరుగుతోంది. ఈ కేసులు ఎక్కువగా ఛేదించడంలో పోలీసులకి పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడా లేని ఆస్కార్ నటనలు కూడా ఈ కేసుల్లో కనపడతా ఉన్నాయి. వాళ్ళే చంపించేస్తున్నారు, వాళ్ళే సుపారీ హత్యలు చేస్తున్నారు, వాళ్ళే నటించి తెగ ఏడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కోణంలో చూస్తే గనక ఇప్పుడు సినిమాటిక్ రేంజ్లో పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించాల్సిన పరిస్థితులు కూడా వచ్చేసాయి. ఇంతకుముందు ఏవైనా హత్యలు జరిగాయంటే ఏ దొంగతనం కోసమో, లేకపోతే ఏ ఆస్తి తగాదాల వల్ల, ఏ కుటుంబ కలహాల వల్ల జరుగుతూ ఉండటానికి కారణాలు అవుతున్నాయి అని ఆలోచించడానికి ఒక అవకాశం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇగో పలానా చోట ఈ హత్య జరిగిందట, పలానా చోట ఈ ఆత్మహత్య జరిగిందంట అంటే అక్కడ ప్రతి ఒక్కరూ చర్చించుకోవటం కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మెసేజ్లో చెప్పేస్తూ ఉన్నారు. ఆమెకు కానీ అతనికి కానీ ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయేమో, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే బాగుంటుంది అని. చూసారా ఇక్కడ ఎంత నాలెడ్జ్ నెటిజన్లకు కూడా పెరుగుతుందంటే, ఇలాంటి కేసులు రెగ్యులర్గా మనం చూస్తూ ఉండటం వల్ల, చదువుతూ ఉండటం వల్ల, లేకపోతే ఆ పరిస్థితులు మనం విన్న తర్వాత ఆలోచనలో చాలా మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక వివాహేతర సంబంధం ఏదైతే ద్రౌపది అనే మహిళకి, సురేంద్ర అనే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ వల్ల ఆ కుటుంబంలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన, బలవన్మరణానికి పాల్పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఇందులోనూ భర్త ఎవరైతే మనోహర్ ఉన్నారో తన భార్య వరకట్నపు వేధింపులతో నిన్ను జైలు పాలు చేస్తాను, పోలీసులకు అప్పజెప్పేస్తాను అని తిరిగి అతన్నే బెదిరించడం వల్ల ఆ వ్యక్తి భయపడిపోయాడు. అంటే ఎంత సున్నితమైన మనసో అతను అర్థం చేసుకోవచ్చు. తిరిగి వెళ్ళి పిల్లలతో సహా నా భార్య ఇలా చేస్తోంది, అడ్డగోలు వ్యవహారాలు చేస్తుంది, నా కుటుంబ పరువు తీస్తుందని ఆమెపై కేసు పెట్టేటటువంటి ధైర్యం లేక అతను ఆ భార్య మాటలకు తలొగ్గి, భార్య మాటలకు భయపడిపోయో, లేకపోతే కుటుంబ పరువు పోతుందనో ఆలోచనతోనో 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన తల్లితో పాటు
18 సంవత్సరాలు ఉన్నటువంటి కూతురు, 16 సంవత్సరాలు ఉన్నటువంటి కొడుకుతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసులో అయితే ఈమెను ఎవరైతే ఈ భార్య ఉందో ద్రౌపదిని, ఆమె ప్రియుడు సురేంద్రను కూడా అరెస్టు చేశారు. సో చాలా బాధాకరమైన ఘటన. ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు ఆగాలని బలంగా కోరుకుందాం. ఎందుకంటే సొసైటీలో ఈ స్థాయి నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ డెవలప్ అవుతోంది, అభద్రతా భావం పెరుగుతోంది. ఎటు చూసినా ఇక అనుమానించాల్సినటువంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. కాబట్టి ఇలాంటి దురాగతాలు ఆగాలి, దారుణాలకు అడ్డుకట్ట పడాలి అంటే మరి ఎక్కడ ఎలాంటి మార్పు రావాలో మనం కూడా మీరేమనుకుంటున్నారో, మీ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి